హలో ఎవ్రీవన్. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో కొన్ని గంటల క్రితం లక్షల కొద్ది కాకులు అనేటివి గుమిగూడినాయి. అయితే ఇక్కడ కాకుల గుంపులు అనేది ప్రమాదానికి హెచ్చరికన. అసలు కాకుల ఈ యుద్ధ సమయంలో కాకులు రావడం అనేది భయానికి దారి తీస్తున్నాయి ప్రజలకు. అయితే కాకులు అనేటివి చనిపోయిన వారి గుర్తులని, అసలు ప్రమాదం జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగడతాయని చెప్పి ప్రజల్లో నమ్మకం ఉన్నది. అయితే ఇక్కడ సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే, ఏదైనా ఒక కాకి చనిపోతే తోటి కాకులు గుంపులుగా చేరి అది ప్రమాదానికి గల కారణాలు విషమా, వేటగాడు వలన, లేక ఇతర ప్రమాదం వలన, శత్రువుల వల్ల చనిపోయిన దాన్ని కనిపెట్టడానికి కాకులు అనేది గుంపులుగా చేరుతాయి. అలాగే ఎక్కడైనా ఆహారం ఉంటే తోటి కాకులకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కొన్ని సౌండ్స్ చేస్తూ కాకులు అనేటివి గ్యాదర్ అవుతాయి మన. అలాగే గుంపులుగా ఒక చెట్టు పైన కాకులు నివసిస్తే అది భద్రతా దృష్ట్యా అనేది సైంటిఫిక్ రీజన్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ టెల్ అవీవ్ పైన వచ్చి చేరిన కాకుల గుంపు అనేది అది సాధారణం ఏం కాదు, అసాధారణం ఏం కాదు. అయితే అక్కడ 50 లక్షల పక్షులు అనేటివి ప్రతి ఏటా గుడ్లు పెట్టే సమయంలో, గూడు కట్టుకునే సమయంలో గ్యాదర్ అవుతాయని సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రజల నమ్మకం కరెక్టా, సైంటిఫిక్ రీజన్స్ నమ్మకమా? ఏది ఏమైనప్పటికీ ఏ పరిస్థితుల్లోనైనా ఇప్పుడున్న పరిస్థితులకి ప్రజలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కాకులు ఇంతగా రావడానికి కారణం ఒక ప్రమాదమే అని చెప్పి వాళ్ళు తీవ్ర ఆందోళనలకు గురి అవుతున్నారన్నమాట.